హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? వంకాయ కూర అంటే నాకు ఇష్టం, మీకు ఇష్టం, అందరికీ ఇష్టం. చాలా చాలా ఇష్టం. ఎంత బిర్యానీస్, ఎన్ని పులావ్స్ ఉన్నా సరే మనం బగారా బేంగన్ని మర్చిపోము, మసాలా బేంగన్ని మర్చిపోము, వంకాయ కూరని మర్చిపోము, వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ కూర కలుపుకోవడం మర్చిపోము, కొత్తిమీర కారం మర్చిపోము. అలా ఎన్నెన్నో ఉన్నాయి. వంకాయకైతే చెప్పద్దు, బోల్డ్ అన్ని రెసిపీస్ ఉన్నాయి, అవునా కాదా? సో ఇవాళైతే నేను వంకాయ కూర చేసేసాను. సూపర్గా వచ్చింది. పాలు పోసి చేశాను, సూపర్గా వచ్చింది, చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేశానో తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళాలి, తెలుసుకోవాలి. చూసారా, నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను. సో ఒక్కొక్కటి ఇలా వంకాయలుగా ముచ్చుకలతోనే వేసేసాను. పొడుగ్గా ఉన్నాయని హాఫ్ కట్ చేసి వేసేసాను. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే కొంచెం డిఫరెన్స్ అయితే వేసాను, చాలా చాలా డిఫరెన్స్. ఆ పాలు పోసేసరికి మనం వేసిన ఉల్లిపాయలు కానీ, మనం వేసిన మసాలాలు కానీ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. లాస్ట్లో మాత్రం ఆ కూర పొడి జల్లితే ఆ టేస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. సో తప్పకుండా చేసుకోండి. నవనవలు ఆడిపోతున్నాయి శ్రీదేవి గారి బుగ్గల్లాగా, రావు గోపాలరావు గారు అన్నట్టు. సూపర్. ఇంకా జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో అయితే వాళ్ళు భలే తింటారు కదా, చిరంజీవి గారు అలాగే శ్రీదేవి గారు భలే తింటారు కదా. సో అలాగే వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఎంతో టేస్టీగా, ఎంతో టెంప్టింగ్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి చేసి పెట్టండి. పెద్దవాళ్ళు అయితే వదిలిపెట్టరు, మిమ్మల్ని పొగడ్తల్లో ముంచేస్తారు. కూర మాత్రం గుమగుమలు ఆడిపోతుంది. మీతో మాట్లాడుతున్నానే కానీ నా దృష్టి అంతా కూర మీదే ఉంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ కూర అస్సలు వదులుకోవద్దు. పాలు కూడా పోసానేమో కమ్మగా, తీయగా, టేస్టీగా, టెంప్టింగ్గా. వావ్, ఎన్ని వర్ణాలు వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు, అంత బాగుందండి. సో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.